హాయ్ అండి. వంకాయ అనగానే మనకి గుర్తొచ్చేది గుత్తి వంకాయ లేదా వంకాయ వేపుడు. కానీ వీటన్నిటికి మించి న్యాచురల్ ఫ్లేవర్స్‌తో నోటికి కమ్మగా తలిగే ఒక స్పెషల్ వెరైటీ ఉంది. అదే వంకాయ పచ్చికారం. ఈ వంటకం స్పెషాలిటీ ఏంటంటే ఎండు కారానికి బదులు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి దంచి వేయడం వల్ల కూరకు ఒక రకమైన ఫ్రెష్ అరోమా వస్తుంది. ముఖ్యంగా వంకాయ అస్సలు నచ్చని వాళ్ళు కూడా ఈ పచ్చికారం స్టైల్‌లో చేసి పెడితే వదలకుండా తింటారు. చిన్న చిన్న వంకాయ ముక్కలు మెత్తగా ఉడికి పచ్చిమిర్చి ఘాటుని పీల్చుకొని అద్భుతంగా తయారవుతుంది. ఇంకా లేట్ ఎందుకు వెంటనే రెసిపీ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఈ కర్రీ మళ్ళీ 10 మినిట్స్‌లోనే అయిపోతుంది. ఎక్కువ శ్రమ కూడా పట్టదు. ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు. ఎలా చేసేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందు ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. అందులో ఇప్పుడు కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం వంకాయలు చేదుగా అయిపోతాయి కాబట్టి పసుపు అండ్ సాల్ట్ వాటర్‌లో యాడ్ చేస్తే కొంచెం చేదు రాకుండా ఉంటుంది. నేను ఈ టైప్ ఆఫ్ వంకాయలు తీసుకున్నాను. మీకు ఏవే అవైలబుల్‌గా ఉంటే ఆ వంకాయలు తీసుకోండి. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని అన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలపండి. ఎందుకంటే ఉప్పు, పసుపు ముక్కలకు అన్నీ పట్టేలాగా కొంచెం ఇలా మిక్స్ చేసేసి వదిలేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం మంచిగానే పడుతుందండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. ఒక కప్పు వరకు వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కట్ చేసుకొని ఈ పోపు ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ కూడా అంత చాలా బాగుంటుందండి. ఇలా మంచిగా కొంచెం మగ్గాక ఆనియన్స్ ఇప్పుడు మనం ఒకసారి మంచిగా వాష్ చేసుకొని వంకాయలు మనం ఇందులో పసుపులో యాడ్ చేసాం కదా, అది కొంచెం మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని వంకాయలన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఒక హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోండి. మంచిగా కలుపుకోండి. ఇది ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ కావాలి కదా, అది మనం తయారు చేసేసుకుందాం. మూత పెట్టి అది ఉడకనియండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నేను కొబ్బరి పొడి ఉంది అండి నా దగ్గర, అందుకనేసి నేను కొబ్బరి పొడి తీసుకున్నాను. దీనికి బదులుగా మీరు పచ్చి కొబ్బరి ఉన్నా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి ఉన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లం అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. నేను ఇలా పొట్టుతోనే వేస్తున్నాను, మీరు పొట్టు తీసైనా వేసుకోవచ్చు. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసేసుకొని మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇక కారం వేయమండి అందులో కర్రీలో, ఈ కారం పచ్చిమిర్చితోనే కారం కాబట్టి చూసుకొని యాడ్ చేసేసుకోండి. ఇలా మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ఇంకా మీకు వీలైతే కొంచెం వాటర్ పోసైనా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. వంకాయలు ఇలా ఒక 50% 70% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టకుండా అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ వంకాయలు మొత్తం మగ్గిపోయి దగ్గరికి ఫ్రై అయిపోయే వరకు ఈ పేస్ట్ మొత్తం మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా పక్కనే ఉంటూ కలుపుకొని ఇది పచ్చివాసన మొత్తం పోయి మంచిగా దగ్గరికి ఫ్రై అయ్యేలాగా ఆయిల్ మీదికి తేలేంత వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకోండి. మూత మాత్రం పెట్టకండి, తొందరగానే మగ్గిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు మీకు. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ అయిందో లేదో చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కీర్తి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.